నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం సోషల్ మీడియా అనేది కీలకమైపోయింది. ఎక్కడ చూసినా సరే, ఎవరు చూసినా సరే రీల్స్ చేయడం కానీ, టిక్ టాక్ చేయడం కానీ, యూట్యూబ్ షార్ట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇలా కొంతమంది ఆన్లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన తర్వాత కొంతకాలం వాళ్ళ యొక్క జీవనం అయితే కొనసాగుతూ ఉంది. సాగిన తర్వాత ఎవరిలో అయినా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వాళ్ళ మధ్య చిన్న గొడవ వచ్చినప్పుడు, అలాగే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ బయట పెట్టేసి నన్ను మోసం చేశాడని చెప్పి అమ్మాయి, నన్ను మోసం చేసిందని చెప్పి అబ్బాయి కేసులు పెట్టి కోర్టులకైతే వెళుతూ ఉన్నారు. తాజాగా ఒక కువైటీ పౌరుడు ఒక అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పి కేసు పెట్టడం జరిగింది. అలాగే ఆ యొక్క అమ్మాయిని పోలీసులు పిలిపించి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు విచారిస్తూ సోషల్ మీడియాలో అనైతికతకు ప్రేరేపించినందుకు మరియు అలాగే అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఒక అమ్మాయికి 5,000 దినార్లు జరిమానా విధిస్తూ కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే, ఎవరైనా మోసాలకు పాల్పడినా సరే, ఇతర వ్యక్తులను తిడుతూ అసభ్యకరంగా, అనైతికరంగా, లైంగికంగా వారిని వేధిస్తే గాని కఠినమైన చర్యలు తప్పవని చెప్పేసి కోర్టు హెచ్చరించింది. కాబట్టి సోషల్ మీడియా వాడుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే మనం బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న గొడవ వచ్చి విడిపోయిన తర్వాత మన వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో అన్ని అవతలి వ్యక్తికి తెలిసి ఉంటాయి. కాబట్టి అవతలి వ్యక్తి వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.